తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మన సబ్స్క్రైబర్లు ఒక చిన్న పాయింట్ అడిగారు. అదేంటంటే అది యాక్చువల్గా ఫిలిం బేసిక్స్లో జనరల్గా నేను నా క్లాసెస్లో బిగినింగ్లోనే చెప్తా ఉంటాను. అది చాలా అకాడమిక్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించడం వల్ల చూద్దాం, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎప్పుడైనా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పి అనుకుని సీరియస్గా చేద్దాం అనుకుంటున్నాను. ఆయన అడిగిన పాయింట్ ఏంటంటే ఎలిమెంట్ అండ్ ఫార్మెట్ ఈ రెండింటి మీద ఒక ఎపిసోడ్ చేయండి అని. సో ఈ రెండు చాలా చిన్న పాయింట్స్, కానీ ఎక్స్ప్లెనేషన్ విస్తృతంగా ఉంది. ఒక ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఫార్మెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మరి టూ మచ్ అకాడమిక్గా వెళ్ళవాకండి, కానీ నేను ఎలిమెంట్ అంటే ఏంటో, ఆ ఏ ఎలిమెంట్స్ ఉంటాయో, తర్వాత ఫార్మెట్స్ ఎలా ఉంటాయో, ఏ రకాల ఫార్మెట్స్ ఉంటాయో మాత్రం నేను చెప్తాను. ఎలిమెంట్ ఈజ్ ఎన్ కాంపోనెంట్ ఆఫ్ ఏ పర్టికులర్ థింగ్. ఒక ఫిల్మ్ ఉందనుకోండి, దానిలో మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎలిమెంట్ అని అంటాం. మెయిన్ కాంపోనెంట్స్ అనమాట, అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఏ ఫిల్మ్ మేకింగ్. ఎలిమెంట్ అనే పాయింట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సినిమాటోగ్రఫీ, తర్వాత దాన్ని షూట్ చేసిన దాన్ని ఎడిటింగ్, తర్వాత ఇంకొక ఫార్మేట్ దర్ ఈస్ మిజాన్ ఏ సీన్, తర్వాత సౌండ్. ఈ సౌండ్లో కూడా రెండు రకాల సౌండ్లు. ఒకటి డైజెస్టిక్ సౌండ్ అండ్ నాన్ డైజెస్టిక్ సౌండ్. మెయిన్ ఇంపార్టెంట్గా 4 ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో: సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మిజాన్ ఏ సీన్ అండ్ సౌండ్. దీస్ ఆర్ ద 4 మెయిన్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ మీద, ఫార్మేట్ మీద నేనే కాదు, రకరకాల వ్యక్తులు, కొంతమంది 8 ఎలిమెంట్స్ అని చెప్తారు, కొంతమంది 5 ఎలిమెంట్స్ అంటారు, కొంతమంది 3 ఎలిమెంట్స్ అంటారు, కొంతమంది 10 ఎలిమెంట్స్ అని చెప్తారు. అంటే ఇవే ఇంకా 4-5 రకాలుగా పార్ట్లుగా అయిపోయి ఒక్కొక్కరు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ 4 కాకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్, సపోజ్ ఇందాక చెప్పాను కదా, చాలా మంది, కొంతమంది 4, 5, 8, 9, 10 ఇట్లా. ఇంకా ఏం చెప్తారంటే డైలాగ్ అని, స్క్రిప్ట్ అని, ప్రీ ప్రొడక్షన్ అని, ప్రొడక్షన్ అని, పోస్ట్ ప్రొడక్షన్ అని, సౌండ్ ఎఫెక్ట్స్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని, పోస్ట్ ప్రొడక్షన్ అని, ఇలా ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. సినిమా మేకింగ్కి కావాల్సినటువంటి మూలమైన అంశాలు, ప్రధానమైన అంశాలు. అంటే సినిమా నిర్మాణంలో ఉన్న ప్రధాన అంశాలని మనం ఎలిమెంట్స్ అని అంటాం. సో ఈ ఎలిమెంట్స్ చాలా ఉండొచ్చు, కానీ కన్ఫ్యూజన్ లేకుండా మనం అర్థం చేసుకోవాలి అనుకున్నట్టయితే దీన్ని నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే స్టెప్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అంటారు. 3 స్టెప్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చెప్తాను నేను. ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. అంటే సినిమా తయారు చేయడానికి నీకేం కావాలి, ఎన్ని స్టెప్స్లో సినిమా తయారవుతుంది. ఫిలిం మేకింగ్ అంటే స్క్రిప్ట్ దశ నుంచి ఫస్ట్ కాపీ వచ్చేదాకా నేనేం చెప్తానంటే 3 దశల్లో తయారవుతుంది. ఒకటి ప్రీ ప్రొడక్షన్, రెండోది ప్రొడక్షన్ అంటే షూటింగ్, మూడోది పోస్ట్ ప్రొడక్షన్. ఈ 3 దశలే. ప్రీ ప్రొడక్షన్ అంటే సినిమాకి కావలసిన స్క్రిప్టు, తర్వాత రకరకాలైనటువంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అంటే షూటింగ్ కావలసినటువంటి ఏమైతే అవసరమో అవన్నీ ఏర్పాటు చేసుకోవటం. ప్రొడక్షన్ దాన్ని షూటింగ్ అని అంటాం. అంటే షూటింగ్ అంటే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి 6 o'clock జరిగేటువంటి షూటింగ్కి ఏమేం కావాలి, ఎలా తీస్తారు, రాసుకున్న సీన్స్ కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కలుపుకొని దాన్ని సీన్ని సినిమాగా ఎలాగ మారుస్తాం, అంటే కెమెరాతో షూట్ చేస్తాం. దాని ప్రాసెస్ని షూటింగ్ ప్రాసెస్ అన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే సినిమా ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత, అంటే కెమెరాలో దాన్ని, ఇప్పుడు ఇదివరకంటే ఫిలింలో రికార్డ్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్లో రికార్డ్ చేస్తున్నారు, అంటే చిప్స్లో రికార్డ్ చేస్తున్నారు. ఆ చిప్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, అంటే విజువల్ ఇన్ఫర్మేషన్ని ల్యాప్టాప్స్లో, ఆ తర్వాత హార్డ్ డిస్క్లో తీసుకెళ్ళి దానిలోకి ఎడిటింగ్ చేసుకుని దాని తర్వాత ప్రాసెస్ చేసుకోవటం. దాని తర్వాత దానిలో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ ఎలిమెంట్స్ ఉంటాయి. దానిలో ఏమంటాయి, డబ్బింగు, మ్యూజిక్, తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్. సో అవన్నీ కలుపుకొని ఒక ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేయటం. నేనైతే ఈ 3 ఎలిమెంట్స్ అంటాను, లేదా ఈ 3 స్టెప్స్ అని చెప్తాను. ఈ 3 స్టెప్స్లో ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మళ్ళీ నేను ఒక డీటెయిల్గా మరొక ఎపిసోడ్ చేస్తాను. ఇది ఒక ఎపిసోడ్తో అయ్యేది కాదు, చాలా ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క దర్శకుడిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్కి ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ ఇదివరకు కాలంలో చాలా ఎక్కువసేపు, దాదాపుగా 1 సంవత్సరం పాటు స్క్రిప్ట్ మీద కూర్చునేవాళ్ళు. అంటే ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్ తయారైన తర్వాత షూటింగ్ ప్రాసెస్కి వెళ్ళేవాళ్ళు. ఇవాళ కూడా చాలామంది, కొంతమంది హైదరాబాద్లో చేస్తున్నారు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ కోసం హాంకాంగ్ వెళ్ళాడు, ఇంకొక్కడికో వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు అని చెప్పి వింటూ ఉంటాం. వేరు ప్రదేశాలకు వెళ్ళి డిస్కస్ చేశారు. సో ఇట్లా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో కొంతమంది సెట్స్ వేయటానికి, ఇంకా రకరకాల కారణాల వల్ల ఈ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది మేకోవర్, అంటే ఆర్టిస్టులు మేకోవర్ చేయడానికి టైం అనేది చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ప్రీ ప్రొడక్షన్లో చూస్తున్నారు, రాజమౌళి సినిమా ఉంది, దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి వింటున్నాం మనం. మహేష్ బాబుతో చేసే సినిమా ఇంకా అవ్వలేదు, అది ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు, ఇంకా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లోనే ఉంది. అలాగే షూటింగ్ కూడా, ఇదివరకు షూటింగ్ వచ్చేసరికి మొత్తం మ్యాక్సిమం షూటింగ్ 45 రోజుల్లో, అంటే 30 రోజులు టాకి 15 రోజులు సాంగ్ కలుపుకుని 45 డేస్లో షూటింగ్ అయిపోయింది. 45 డేస్ అంటే మ్యాక్సిమం 50 డేస్. కొంచెం పెద్ద స్టార్ అయితే 60 రోజుల్లో షూటింగ్ చేసేవాళ్ళు సినిమా మొత్తం. తర్వాత ఒక 2-3 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేసేవాళ్ళు, అంత ఫాస్ట్గా. కొన్ని సందర్భాల్లో దాసరి నారాయణరావు గారు లాంటి దర్శకుడు 3 నెలల్లో సినిమా షూట్ చేసి, స్క్రిప్ట్ రాసి షూట్ చేసి రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దర్శకులు కూడా ఉన్నారు, ఎక్స్పెరిమెంటల్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఫాస్ట్గా దర్శకత్వం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. షూటింగ్ టైం ఎక్కువ ఉండి, అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టైం, అంటే రోజులో 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అట్లా ఎక్కువ డ్యూరేషన్ పెట్టుకొని తక్కువ షూటింగ్ డేస్ కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రొడ్యూసర్ కొంచెం బడ్జెట్ వెసులుబాటు ఉంటుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా ఒక్కొక్క దర్శకుడి యొక్క ప్రొడక్షన్ బట్టి, వాళ్ళు మామూలుగా ఎటువంటి గ్రాఫిక్స్ అవి లేకుండా అయితే దాదాపుగా 3 నెలల్లో 2 నెలలు 3 నెలల్లో మనం షూట్ చేసేసి ఎడిట్ చేసి మనం కాపీ తయారు చేయొచ్చు. కానీ దానిలో గ్రాఫిక్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న మధ్య హనుమాన్ సినిమా చూసాం, తర్వాత బాహుబలి సినిమా చూసాం, RR సినిమా చూసాం, ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలు చూస్తున్నాం. చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ అనేది ప్రధానమైన పాత్రగా, దేవర సినిమా చూసాం. దేవర దాదాపుగా 5 సంవత్సరాలు, 5.5-6 సంవత్సరాలు మనకి నడిచింది సినిమా షూట్. ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ అంతా కలిపి 6 ఏళ్ళు నడిచింది. సో అది దర్శకుడిని బట్టి, తీసే కంటెంట్ని బట్టి, తర్వాత హీరోని బట్టి ఈ ప్రాసెస్ అనేది, ఈ ప్రీ ప్రొడక్షను, తర్వాత ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో సాధారణంగా ఒక చిన్న సినిమాకి ఎంత కావాలి, ఒక చిన్న సినిమాకి ఎంత అవుతుంది అని అంటుంటే, ఒక 3 నెలలు లేదా ఒక 5-6 నెలలు ఒక స్క్రిప్ట్ మీద కూర్చుంటే, ఒక 45 డేస్ 50 డేస్ షూటింగ్ అయితే దాదాపుగా ఒక 3 నెలలు, అంటే మొత్తం ఒక చిన్న సినిమాకి 6 మంత్స్ లోపు హ్యాపీగా మనం కంప్లీట్ చేసి రిలీజ్ చేయొచ్చు. అంటే సినిమా మేకింగ్కి అంటే స్టార్స్ తీసుకుని వాళ్ళ డేట్స్ కుదరక, తర్వాత సెట్స్ ఉన్న సినిమాలు, తర్వాత గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు, ఇవన్నీ కూడా తక్కువ టైంలో అయ్యేవి కాదు. సో ఈ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఏ అంశాలు ఉంటాయి మీకు సులభంగా అర్థమయ్యేటట్టు స్టెప్స్ లాగా నేను ఒక A to Z ఫార్మేట్ నోట్ చేశాను. అది నేను తర్వాత వచ్చేట్టు మన ఎపిసోడ్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫార్మెట్ అనే పాయింట్ వచ్చేసరికి ఏ ఫార్మెట్లో షూట్ చేస్తున్నాం అంటే, హౌ యూ క్యాప్చర్ యువర్ ఫిలిం, అరే హౌ యూ క్యాప్చర్ యువర్ విజువల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు వీడియోలో ఒక ఫార్మెట్లో క్యాప్చర్ చేస్తారు, డిజిటల్లో చేస్తున్నారు. ఇదివరకు అయితే ఫిలింలో ఉండేవి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉండేవి. దానిలో 8mm అంటే 8mm ఫిలిం ఉండేది, తర్వాత 16mm, సూపర్ 16mm, 70mm, మధ్యలో 35mm, 70mm, తర్వాత ఇప్పుడు ఐమాక్స్. ఇట్లా రకరకాల ఫార్మాట్స్లో, అంటే మనం వీడియోని క్యాప్చర్ చేసే విధానం, దాన్ని మనం ఫార్మాట్లో, అంటే ఏ పద్ధతిలో దేని మీద నువ్వు రికార్డ్ చేస్తున్నావు అనేది చెప్పేదే ఫిలిం ఫార్మాట్గా మనం చెప్పచ్చు. ఈ ఫిలిం ఫార్మాట్స్ కూడా చాలా ఉన్నాయి, రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. ఇవన్నీ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హౌ ద ఫిలిం హ్యాస్ డెవలప్డ్ స్టెప్ బై స్టెప్, బిగినింగ్ స్టేజెస్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎలా డెవలప్ అయిందని చెప్పుకునే ప్రాసెస్లో ఈ ఫిలిం ఫార్మాటింగ్ అని కూడా అని అంటాం. ఇదివరకైతే సినిమాల్లో 35mmలో తీసేవాళ్ళు, ఆ తర్వాత 70mmలోకి వచ్చింది. అంటే ఫిలిం సైజ్, అంటే ఫిలిం దాన్ని గేజ్ అని అంటాము. ఫిలిం సైజ్ అంటే ఒక్కొక్క ఫిలిం ఒక ఫ్రేమ్ తీసుకున్నట్టయితే స్క్రీన్ మీద వచ్చే ప్రొజెక్షన్ యొక్క వైడ్ స్క్రీన్ కూడా మనకి ఎక్కువగా 35mm కన్నా 70mm చాలా పెద్దగా కనపడతాం. సో ఫిలిం ఫార్మేటింగ్ అనేది క్రమక్రమంగా, అంటే
నెమ్మదిగా 8mm స్టేజ్ నుంచి ఇవాళ ఐమాక్స్ స్టేజ్ దాకా డెవలప్ అవుతా వచ్చింది. ఇంకా కొత్త డెవలప్మెంట్స్ కూడా, రీసెంట్గా ఉన్న డెవలప్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కెమెరాల్లో ఉన్నాయి, ఫిలింలో ఉన్నాయి, డిజిటల్ ఫిలిమ్స్లో ఉన్నాయి. ఇవి ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది ఫిల్మ్ ఫార్మేటింగ్ అనేది. కాబట్టి ఎంతవరకు మనకి అవసరం, ఎలా ఉంది అనేది మాత్రం మనం నిదానంగా తెలుసుకుందాం. ప్రధానంగా ఫిలిం ఫార్మాట్స్లో చెప్పుకోవాల్సినవేమో 8mm, 16mm, 35mm, 70mm, తర్వాత ఐమాక్స్ ఫార్మాట్, తర్వాత వీడియో ఫార్మాట్. ఆ వీడియో ఫార్మాట్లో వచ్చింది రీసెంట్గా మనం ఉపయోగిస్తుంది డిజిటల్ ఫార్మాట్లో సినిమా అనేది నిర్మాణం జరుగుతోంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఫార్మాట్ అంటే ఏంటి, తర్వాత ఎలిమెంట్స్ అంటే ఏంటి. ఈ ఎలిమెంట్స్ కానీ ఈ ఫార్మాట్స్ కానీ ఏ ఏ రంగాల్లో ఎలా ఉపయోగిస్తున్నారు, అంటే సినిమాల్లో ఎలా ఉపయోగిస్తున్నారు, ఎలా జరుగుతుంది, ఫిలిం ప్రొడక్షన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి మనకి ఎపిసోడ్ యొక్క సిరీస్ వస్తుంది. ఆ తర్వాత ఫిలిం ఫార్మాట్స్ అంటే ఫిలిం ఎలా పుట్టింది, ఆ తర్వాత ఎలా ఫార్మాట్ ఫస్ట్ ఎలా వచ్చింది, తర్వాత మధ్యలో ఎలాగ ఎక్కువ కాలం ఫిలిమ్స్ ఎట్లాంటి ఫిలిమ్స్ వచ్చాయి, ప్రస్తుతం ఉన్న ఫిలిమ్స్ ఎట్లా మార్పు చెందింది, అంటే ఈ 3 స్టెప్స్లో ఎలా పరిణామం చెందింది, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫిలిం వన్ స్టేజెస్ టు అదర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని తీసుకెళ్ళటానికి నేను సంకల్పించాను. మీరు ఇట్లాంటి మంచి మంచి ప్రశ్నలు అడిగినట్టయితే నేను సందర్భాన్ని బట్టి నేను మీ అందరికీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది చాలా మంచి ప్రశ్న. నేను ఆయన అడిగినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ నెక్స్ట్ మండే నుంచి మనకి ఈ ఫిలిం యొక్క ప్రీ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, ప్రొడక్షన్లో ఉండే స్టెప్స్ ఏంటి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఎలా ఉంటుందనే ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తాను మొట్టమొదట. ఆ తర్వాత ఫార్మేటింగ్ గురించి కూడా నేను ఎపిసోడ్స్ చేస్తాను. అలాగే టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్, ఎన్ని రకాల సినిమాలు ఉన్నాయి, మనం తీయటానికి రకరకాల సబ్జెక్ట్స్ రాయడానికి ఎన్ని రకాల సినిమాలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను దానిలో అందించడానికి మీకు ప్రయత్నిస్తాను. కొత్తగా వచ్చేటటువంటి దర్శకులకి, రచయితలకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఎపిసోడ్స్ని అట్లా పైపైన అలా చూడకుండా ఎపిసోడ్ని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. చక్కగా నేర్చుకోండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీ కామెంట్ రూపంలో పెట్టండి. ఇమీడియట్గా కాకపోయినా నా సందర్భాన్ని బట్టి నేను ఎప్పుడైతే ఫ్రీ దొరుకుతుందో మళ్ళీ మీకు ఎపిసోడ్ చేసి మీకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.